ఈ మానవతా విలువలు కేవలం ఆధ్యాత్మిక సంపత్తిపైన తప్ప అన్య మార్గంలో ఇవి అభివృద్ధి గాంచుటకు వీలు లేదు. Human values could be developed only through the path of spirituality, but not anything else. విత్తనమును మట్టిలో పెట్టి నీరు పోసినప్పుడే అది మొక్కయై వృక్షమై మహా ప్రభావమైనటువంటి యొక్క వృక్షంగా రూపొందుతుంది. When the seed is sown in the soil and watered, it grows into sapling, thereafter gigantic tree. కానీ ఆ విత్తనమును టిన్నులో పెట్టి నీరు పోస్తే ఆ విత్తనం కూడా కూలిపోతుంది. But on the other hand, if you keep that seed in a tin and water it, it decays. అదే విధంగానే మానవతా విలువలు పవిత్రమైన హృదయమునందు మాత్రమే, ఆధ్యాత్మిక హృదయమునందు మాత్రమే ఇది ఆవిర్భవించి అభివృద్ధిగాంచి వికసించి జగత్తును ప్రకటింపచేస్తుంది. Similarly, the human values could be treasured and they will shine in effulgence in a sacred heart and a spiritual heart. కానీ దురదృష్టవశాత్తు ఈనాటి మానవుని యొక్క హృదయము సంకుచితమై స్వార్థమై కేవలము స్వప్రయోజన నిమిత్తమై ఈ హృదయమును అనుభవిస్తూ వస్తున్నాడు. But today, unfortunately, the human heart is full of narrow feelings, selfishness and self-interest. తాను తన కుటుంబము అనేటువంటి పరిమితి వరకు మాత్రమే తన ప్రేమను ప్రకాశింపచేస్తున్నాడు. He just extends his love to his own self and family. తన యొక్క క్షేమము తన కుటుంబం పైన ఆధారపడి ఉన్నదని తాను గుర్తించుకోలేకపోతున్నాడు. He is not able to realize that his welfare is based on his తన family. కుటుంబము సమాజం పైన ఆధారపడి ఉన్నదని గుర్తించుకోలేకపోతున్నాడు. His family depends on society. కనుక తన క్షేమము తన కుటుంబ క్షేమము సమాజం క్షేమం పైన ఆధారపడి ఉన్నదని సత్యాన్ని విద్యార్థులు గుర్తించడం అత్యవసరం. It's most important that the students should know that the personal welfare and the family welfare are based on the society. కనుక స్వార్థము సంకుచిత భావము స్వప్రయోజనములకు త్యాగం చేసి సమాజ క్షేమములకై విద్యార్థులు కంకణం కట్టుకోవాలి. Therefore, students should determine to sacrifice selfishness, self-interest and narrow feelings and work for social సమాజము welfare. సుక్షేమంగా ఉండినప్పుడే దేశము కూడాను సుక్షేమంగా ఉంటుంటాది. When there is welfare in the society, there will be welfare in the country.